హాయ్ అండి, నమస్తే. నా పేరు హారిక హారి. ఈరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న వేపగుంటలో పెట్టిన ఎగ్జిబిషన్కి వెళ్దామన్నమాట. మా బాబుని సర్ప్రైజ్ చేద్దామని తీసుకెళ్ళాను. అదిగోండి వచ్చేసాను దగ్గరలోకి. అదే ఎగ్జిబిషన్ బొడ్డపాటి ఎస్టేట్స్ అనే గ్రౌండ్లో పెట్టారు. మా బాబు నా మీద అలిగాడండి. వాడిని మంచి బట్టలు వేయలేదని, వాడికి జీన్స్ అంటే పిచ్చి అనమాట. జీన్స్ వేయలేదని చెప్పి నా మీద అలిగాడు. అందుకని చేపట్టుకోమంటే పట్టుకొని అన్నాడు. టికెట్ తీసుకుంటున్నాము, నేను, మా హస్బెండ్, మా బాబు. టికెట్ కాస్ట్ ఏమొచ్చి 50 రూపాయలు అనమాట. అదిగోండి ఎంట్రీ ఇవ్వగానే లోపల మనం ఫొటోస్ తీసుకోవడానికి చుట్టూ కాశ్మీర్ మొత్తం సెట్ అంతా వేశారనమాట. బాగుంది. అందరూ ఫొటోస్ తీయించుకుంటున్నారు. మా బాబుని తీయించుకోమంటే నా మీద ఎలిగాడు కదా, అందుకే తీయించుకొని అన్నాడు. అదిగోండి ఆ చిన్న ఇల్లు ఉంది. మా వాడు ఆల్రెడీ దూరిపోయాడు. బాగుందండి వెరైటీగా. అదిగోండి చూడండి, మన వైజాగ్లో కూడా యాపిల్ చెట్లు ఉన్నాయి. అలా అనిపించింది. బాగుంది అది కూడా. నాకన్నా ముందు మా బాబు వెళ్ళిపోతున్నాడు. నన్ను వేసేస్తానన్నాడు తలుపు పెట్టి. మా వారు తిట్టారనమాట. చూడండి, చిన్న వాటర్ ఫాల్స్ బాగుంది. అసలు రియలిస్టిక్గా భలే పెట్టారు. మా బాబు ఏమని అందులో దూకేస్తానన్నాడు. నేనే తిట్టానమాట. అదిగోండి మొదలెట్టాడండి. స్టాల్స్ బొమ్మలు చూస్తే చాలు పడిపోతాడు. వాడికి నచ్చింది ఏం దొరకట్లేదు. వెతుక్కుంటున్నాడు వాడికి కావాల్సింది ఏంటి అని. అదిగోండి చూస్తాడు కానీ అది వద్దు అంటాడు. ఎన్ని అడిగానండి. ఇవ్వండి మొత్తం అన్ని గేమ్స్ ఆడదాం పదా అన్నాను. ఏమీ వద్దంటాడు. ఆఖరికి ఒక్క గేమ్ ఆడాడు. ఆ బాల్స్ గేమ్ చూసాము. ఆ గేమ్ ఆడడానికని వెళ్ళాము. బాగుంది బాల్స్ గేమ్. ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తే ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ ఈ గేమ్ కంపల్సరీ ఆడతాడనమాట. 6 బాల్స్ 50 రూపీస్. నేను ఒక్క బాల్ వేసాను, దానికి కూడా గోల పెట్టేశాడు. అదిగోండి మొత్తం అంతా 5లోని 2లోని 1లోని ఇలాగే వేశాడు. అదే 6లో వేయా అంటే వేయలేదు. అదిగోండి వేసినందుకు ఒక బుట్టలో బాల్స్ వేసినందుకు బుట్ట వచ్చిందనమాట. అడిగాను ఏమైనా ఇవ్వనన్నారు. బుట్ట తప్ప ఇంకేం రాదన్నారండి. ఇదిగోండి మన ఆడవాళ్ళకి ఇష్టమైన షాపింగ్ అన్నీ ఉన్నాయి. తక్కువలోనే ఉన్నాయి, బాగున్నాయి. అన్నీ ఒక టూరే అలాగ చూసుకుంటూ వెళ్దాం. మా వాడికి ఈ బోటింగ్ చేయాలని ఉంది కానీ చిన్న భయం. బోటింగ్ ఏమొచ్చి 50 రూపాయలు అంట. అడిగాను వెళ్దామా అంటే వద్దన్నాడు. అది కూడా ట్రైన్ ఎక్కుదామన్నాడు. ట్రైన్ వద్దన్నాడు. ఆ డ్రాగన్ ట్రైన్. నాకు మా వారికి రైడ్స్ అంటే కొంచెం భయం అండి. అందుకే ఏవి ట్రై చేయలేదు. మా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి కావాల్సినవన్నీ ఎక్కేశాడు. అదిగోండి అక్కడ ఎదురుగుండా చెట్టు కనిపిస్తుంది. ఏంటా అని చూడడానికి వెళ్తే మా వాడేమో దాని కింద కార్లు ఉన్నాయి, నాకు అది కావాలని కూర్చున్నాడు. జీప్ ఎక్కుతానని జీప్ ఎక్కామన్నమాట. ఆ చెట్టుకి ఫస్ట్ నేను గమనించలేదు కానీ అది నిజమైన చెట్టేనండి. దానికి కూడా యాపిల్స్ కాయలు కాసాయి కానీ భలే పెట్టారు. బాగుంది. ఈలోపు మా వాడేమో అదిగో ఆ కారు ఎక్కాడు. జీప్ అంట. జీప్ అని చెప్పేసి జీప్ ఎక్కేశాడు. అది 3 రౌండ్లు 50 రూపాయలు తీసుకున్నారు. మా వాడికి ఎంత తిప్పినా సాటిస్ఫాక్షన్ ఉండదు. మొత్తానికి ఏదో కొంచెం చూపించాడు నా మీద కరుణ. నెక్స్ట్ ఇది బౌన్సర్ ఎక్కుతాను అన్నాడండి. ఇది కూడా 5 మినిట్స్కి 50 రూపీస్ అంట. మా వాడేమో అది సౌండ్ చేస్తుంది వెనకాతల నుంచి. కాంచన మ్యూజిక్ వేయగానే భయపడ్డాడు ఫస్ట్. తర్వాత ఇది టికెట్ తీసుకున్నాను. వెళ్ళాడు, ఎక్కాడనమాట.
వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఈలోపు ఈ డెవిల్ ఫోటోలోకి వెళ్దామని వెళ్ళగానే ఆ బొమ్మ నా వైపు చూసి తిరిగేసరికి భయపడి వచ్చానండి. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి పిల్లలకి, పెద్దలకి. మాకు కొంచెం భయం అన్నమాట రైడ్స్ అంటే, అందుకే నేనేం ట్రై చేయలేదు. ఫుడ్ మాత్రం ట్రై చేస్తానండి. నాకు ఇక్కడ మంచూరియా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ మంచూరియా కోసమని వెళ్తే అక్కడ టికెట్ తీసుకోమన్నారు. అదిగోండి టికెట్ వచ్చింది. మంచూరియాని చూద్దాం, మేకింగ్ చూద్దాం. మేకింగ్ చూస్తే కొంచెం తినబుద్ధి అవ్వదు అనుకోండి, మనం ఇంట్లో చేసుకున్నంత పర్ఫెక్షన్ ఉండకపోయినా బాగుంటుంది, ఎందుకో తెలీదు. అది చూసారా, పొగలు మంటలు అన్నీ వచ్చేస్తున్నాయి. మనం అంత ట్రై చేయలేం. వేడి వేడిగా ఇచ్చారు. మా అబ్బాయిని అడిగాను తిందాం దా అంటే, నాకు వద్దు పో మమ్మీ, నాకేం టాయ్స్ కొనలేదు అని చెప్పి నా మీద అలిగి వెళ్ళిపోయాడు అనమాట. టాయ్స్ కొంటాను, ఈలోపు ఇది ఎక్కుదాం దా అంటే వెళ్ళాను. మా ఊరికి ఒకసారి చెప్పగానే అర్థమైపోయింది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. సెల్ఫ్ అండి ఇది, ఇటువంటి రిమోట్ కంట్రోల్ కాదు, అందుకని భయం వేసింది ముందు ఎక్కించడానికి. తర్వాత ఆడే నేర్చేసుకున్నాడు, వాడే తొక్కేస్తున్నాడు. హ్యాండ్తో చేతులతోనే చెయ్యాలన్నమాట. ఇదిగోండి డెవిల్ ఫోటో, మా ఆయన క్యాప్చర్ చేశారు పిక్చరు. రింగ్స్ ఆడతాను అన్నాడు. రింగ్స్ 10 రింగులు తీసుకున్నాం కానీ ఒకటి కూడా పడలేదండి. మరి వాళ్ళు అలా పెడతారో ఏంటో, ఒక్కటి కూడా. మా వాడు అంత చాలా బాగా వేసాడనమాట. దెబ్బకి వెళ్ళిపోయింది రింగ్ బయటికి. ఆఖరికి మళ్ళీ బొమ్మల దగ్గరికి వచ్చామండి. మా వాడు ఏం కొనపోతే ఒప్పుకునేలా లేడు. ఆ బొమ్మలు చూస్తుంటే అక్కడ చిలక కనిపించింది. మా వాడు చిలక కావాలన్నాడు, కానీ వాళ్ళు ఇవ్వలేదు, దాన్ని కట్టేశారనమాట. ఈలోపు మా వాడికి స్పైడర్ మ్యాన్ ఏదో కనిపించింది, నాకు అది కావాలి అని అడిగాడు. అస్సలు బేరవాడడానికి లేదండి, అస్సలు బేరవాడిని అవ్వట్లేదు. ఎంత చెప్తే అంత కొనియాల్సిందే, బేరాలే లేవట. అలా ఉన్నది. మన బేరవాడకుండా వాళ్ళ ఆడవాళ్ళకి గడవదు. అది కొన్నందుకు చిలకను ముట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట. అదేమో కొంచెం కోపంగా ఉంది, దాన్ని నిద్ర లేపేస్తున్నామని చెప్పి. అదండి ఈ ఎగ్జిబిషన్ కథ.